ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్. సో ఈ ఐపీఎల్ వచ్చిందనగానే యూత్ కానీ టీనేజర్స్ పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అందరూ కూడా చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతారు. ఆ మ్యాచెస్ కోసం చాలా ఎదురు చూస్తూ ఉంటారు. ఇలాంటి ఐపీఎల్ని యూజ్ చేసుకొని చాలా మంది యూత్ ఇంకా పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారు అంటే దీన్ని ఆసరాగా తీసుకొని డబ్బులు సంపాదించుకుందామని చెప్పేసి ఈ ఐపీఎల్ జరుగుతున్నప్పుడు ఫలానా టీం గెలుస్తుందని చెప్పి 1,00,000 రూపాయలు, ఫలానా టీం గెలుస్తుందని 1,00,00,000 రూపాయలని ఇలా బెట్టింగ్స్ వేసి వాళ్ళ డబ్బులన్నీ లాస్ అయిపోతున్నారు. రీసెంట్గా 2023 సంవత్సరంలో ఐపీఎల్ జరిగినప్పుడు మహబూబ్ నగర్ డిస్టిక్లో ఒక చిన్న విలేజ్ అతను 19 సంవత్సరాల అతను 3,00,000 రూపాయలు బెట్టింగ్ వేసి తను లాస్ అయిపోవడం వల్ల ఇంట్లో సూసైడ్ అయితే చేసుకున్నాడు. ఇంకా రీసెంట్గా కర్ణాటకలో ఒక వ్యక్తి అయితే 1,00,00,000 రూపాయలు లాస్ అయిపోయి తను కూడా సూసైడ్ చేసుకోవడం జరిగింది. కాబట్టి మీరు ఐపీఎల్ని జస్ట్ ఆనందం కోసమే చూడండి, కానీ బెట్టింగ్స్ మాత్రం అస్సలు వేయద్దు. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఛానల్